దావీదు జీవితంలో అంత వ్యతిరేకతే. ఎటు చూసినా ఎడారులే, ఎటు చూసినా ఎండమావులే, ఆకలి దప్పులు తలమట్టిస్తున్న దినాలు, ప్రేమ కరువైపోతున్న దినాలు, ఆదరించేవారు లేని దినాల్లో దావీదు ఒంటరిగా కూర్చొని యెహోవాను స్తుతించటం నేర్చుకున్నాడు. బాల్య దశ నుంచి వృద్ధాప్యం వరకు, చనిపోయి పాడెక్కేంత వరకు కూడా దావీదు జీవితం అంటే ఎంతో తెలుసా? మనుషులు ఎవడు ఏదనుకున్నా పర్లేదు కానీ నా దేవునికి ఇష్టంగా బ్రతకటమే నా ధ్యేయము, నా నియమమని ఎంచుకున్నాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు అంటున్నాడు కదా, దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడంట. స్తోత్రం చెప్పండి. కాబట్టి నీ జీవితంలో నిన్ను అర్థం చేసుకునేవారు ఉన్నా లేకపోయినా, నిన్ను ప్రేమించేవారు ఉన్నా లేకపోయినా, నిన్ను పలకరించేవారు ఉన్నా లేకపోయినా, నిన్ను ఇష్టపడేవారు ఉన్నా లేకపోయినా, నిన్ను ఆదరించే వాళ్ళు ఉన్నా లేకపోయినా, మిమ్మల్ని ఇంటికి పిలిచి